అండి. నమస్తే. వెల్కమ్ టు కుకింగ్ కంటెంట్. నేను మీ ప్రసన్న. ఈరోజు వీడియో ఏంటంటే వెజ్ మంచూరియా అండి. వెజ్ మంచూరియా చాలా బావుంటుంది. చాలా ఈజీగా, సింపుల్‌గా నా స్టైల్‌లో నేను మీకు చేసి చూపిస్తాను. దీనికోసం నేను ఒక 250 గ్రామ్స్ క్యాబేజీ తీసుకున్నానండి. అలాగే సాల్టు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, టేస్టింగ్ సాల్టు, పెప్పర్ పౌడరు, ధనియా పౌడరు, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ఫుడ్ కలర్ అండి. ఇంకా 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, సోయా సాసు, వెనిగరు, చిల్లీ సాసు, టమాటో సాసు, ఒక కప్పు మైదా అండి. ఇంతేనండి మనం వెజ్ మంచూరియా చేయడానికి ఉపయోగించే పదార్థాలు. ఇప్పుడు క్యాబేజీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్‌లో వేసుకున్నానండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్లు చాలా చిన్న పీసులుగా వీటిని కట్ చేసుకోవాలి. తర్వాత దీనిలోనికి ఒక పావు టీ స్పూన్ రెడ్ ఫుడ్ కలరు, ఒక పావు టీ స్పూన్ సాల్టు వేసుకుని ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలపాలండి. క్యాబేజీ మొత్తం కూడా కలిసేలాగా మనము కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక కప్పు మైదా పిండిని దీనిలో వేసుకోవాలి. ఈ మైదా పిండి దీనిలో కలిసేలాగా కలుపుకోవాలండి. మొత్తం కూడా మిక్స్ అయ్యేలాగా మనము దీనిలో నీళ్ళేమి వేయకుండా ముందుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇది ఒక ముద్దలాగా ఫామ్ అవ్వడానికి ఒక పావు కప్పు వాటర్ తీసుకుని మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి. బాగా మొత్తం మిక్స్ చేయాలండి. మిక్స్ చేసిన తర్వాత చూసారుగా ఇలా ఒక ముద్దలాగా ఫామ్ అయింది. చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. వీటన్నిటిని ఇప్పుడు మనం ఒక బాల్స్ లాగా వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుని దానిలో డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ అనేది వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము ముద్దలా చేసి పెట్టుకున్నటువంటి ఈ క్యాబేజీని చిన్న చిన్న బాల్స్ లాగా వేసుకోవాలండి. ఆయిల్ అనేది బాగా కాగిన తర్వాత వేయకూడదు. ఎందుకంటే బాల్స్ పైన గట్టిగా లోపల మెత్తగా ఉంటాయండి. సరిగ్గా ఫ్రై అవ్వండి. ఇలా ఆయిల్‌కి సరిపడా బాల్స్ అన్నీ కూడా వేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఈ బాల్స్‌ని అటు ఇటు టర్న్ చేసుకుంటూ మొత్తం కూడా వేయించుకోవాలి. మొత్తం కూడా రెడీ అయిపోయినాయండి. బాగా వేగిపోయినాయి. చూడండి చూడడానికి ఎంత కలర్‌ఫుల్‌గా ఉన్నాయో. వీటిని ఒక ప్లేట్‌లోనికి తీసుకోవాలి. ఇంకా మిగతా ఉన్నటువంటి ఆ పిండి ముద్దను కూడా మనము తడి చేతితో మనము చిన్న చిన్న బాల్స్ లాగా వేసుకోవాలి. అలాగే మిశ్రమం మొత్తం కూడా బాల్స్ లాగా వేసుకొని మనము తీసుకోవాలండి. చూడండి ఎంత బాగా ఫ్రై అయినాయో. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా! అలాగే ఈ బాల్స్ అన్నీ కూడా తీసుకొని మరలా ప్లేట్‌లోనికి వేసుకోవాలి. ఫ్లేమ్ అనేది హై టు మీడియం, లో టు అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు ప్లేట్‌లో తీసుకున్న బాల్స్ ఎంత కలర్‌ఫుల్‌గా ఉన్నాయో. ఇప్పుడు మరలా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది వేసుకోవాలండి. అలాగే దీనిలో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఒక స్పూన్ పచ్చిమిరపకాయలు కూడా వేసి కలుపుకోవాలండి. ఇప్పుడు దీనిలో మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి బాల్స్ అన్నీ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి బాల్స్ పట్టే విధంగా మొత్తము ఒకసారి మనం మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక స్పూను టేస్టింగ్ సాల్టు, ఒక పావు టీ స్పూన్ పెప్పర్ పౌడరు, ఒక పావు టీ స్పూన్ చిల్లీ పౌడరు, ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడరు, ఒక పావు టీ స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక స్పూను సోయా సాస్ వేసుకోవాలండి.
సోయా సాస్ వేసి కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ వెనిగర్ వేసుకుని మొత్తం మిక్స్ చేసుకోవాలి. అలాగే ఒక స్పూను గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసుకోవాలి. ఒక స్పూను సోయా సాస్ కూడా వేసుకుని మొత్తం కూడా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలండి. దీనిలోకి ఒక టేబుల్ స్పూను కార్న్‌ఫ్లోర్ తీసుకున్నానండి. ఒక పావు కప్పు వాటర్‌లో వేసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని ఈ బాల్స్‌లో మనము వేసి కలుపుకోవాలండి. అంతేనండి. చూడండి ఎంత మంచి కలర్‌లో ఉన్నటువంటి మంచూరియా అనేది రెడీ అయిందో. కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్.